హాయ్ ఫ్రెండ్స్, ఇంతకు ముందు వీడియోలో మనం సరళ గుణింత అక్షరాలని ఎలా రాయొచ్చో నేర్చుకున్నాం. ఈరోజు మనము ద్విత్వాక్షర గుణింతాలు ఎలా నేర్చుకోవాలో చూద్దాం. ఇంతకు ముందు చెప్పినట్లుగా మరి ఎంపీ స్కూల్ జాడుపూడి కంచెల మండలం ఈ ఒక టేబుల్స్ లాగా చిన్న పిల్లల బల్లలు కూర్చోడానికి, వాళ్ళు భోజనం చేసినప్పుడు ఊసులు వేసుకోవడానికి, ముచ్చట్లు వేసుకోవడానికి, ఆడుకునేటప్పుడు అలిసిపోయినప్పుడు వచ్చి కూర్చోవడానికి ఈ బెంచ్లు ఉపయోగపడతాయి. అలాగే లెర్నింగ్ టేబుల్స్ గా లెర్నింగ్ బెంచెస్ గా కూడా వీటిని మార్చాం. ఇందులో భాగంగా ద్విత్వాక్షర గుణింతాలు ఈరోజు. ఇంతకు ముందు వీడియోలో మనం సరళ గుణింతాలు నేర్చుకున్నాం. ఇప్పుడు ద్విత్వాక్షర గుణింతాలు. సపోజ్ ఇది ఒకసారి చదువు బాబు. ఇది ఏంటిది? తా కింద తార తిత్త కదా. ఇత్త ఇక్కడ పెడితే, ఇత్తాకి తలకట్టు పెడితే ఇత్తాకి ధరంతే ఇత్తాగుడి తిత్తి, ఇత్తాగుడిదం తిత్తి, ఇత్తాకం తిత్తు, ఇత్తకుందం తిత్తు, ఇత్తకెత్తం తిత్తి, ఇత్తకేతం తిత్తి, ఇత్తకైతం తిత్త, ఇత్తకోతం తిత్త, ఇత్తకోతం తిత్తు, ఇత్తకవుతం తిత్తావు. అలాగే ఇగ్గా కింద గార తిగ్గా, ఇగ్గాదం తిగ్గా, ఇగ్గావుడి తిగ్గి, ఇగ్గాగుడిదం తిగ్గి, ఇగ్గాకం తిగ్గు, ఇగ్గాకందం తిగ్గు, ఇగ్గకేతం తిగ్గా, ఇగ్గకేతం తిగ్గా, ఇగ్గకైతం తిగ్గా, ఇగ్గకోతం తిగ్గు, ఇగ్గకవుతం తిగ్గు, ఇగ్గకవుతం ఇగ్గవు. అలాగే తా కింద తార తిత్త. ఇవన్నీ ఇగ్గ, ఇస్స, ఇవ్వ, ఇచ్చ, ఇడ్డ, ఇక్క, ఇన్న, ఇగ్గ, ఇబ్బ, ఇజ్జ, ఇస్స, ఇయ్య. ఇలాగా ఒక అక్షరం కింద, ఒక హల్లు కింద అదే హల్లు వస్తాయి. యా అనేది ఒక హల్లు, దాని కింద యా వచ్చింది. అలాగే చా అనేది ఒక హల్లు, చా కింద చా, ఒక హల్లు కింద అదే హల్లు వస్తాయి. వీటిని ద్విత్వాక్షరాలు అంటారు. మీకు తెలుసు కదా. ఈ ద్విత్వాక్షరాల గుణింతాలన్నీ కూడా మనం ఈ బల్ల ఉపయోగించి పిల్లలు చక్కగా నీట్గా రాయడానికి ఉపయోగపడుతుంది.